ఇక రూప మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి మధ్యాహ్నం నా నిశ్చితార్థం ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేశారు, కానీ రాజు పంపించిన పంతులు గారు కాకుండా ఈ రేణుక వల్ల ఈ పంతులు గారు వచ్చారు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అలా అని నేనిప్పుడు రాజుకి నేనెలా చెప్పాలి? దేవుడా! ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ఎందుకు నాకు ఇచ్చావో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా తెలియట్లేదు అనే విధంగా అనుకుంటూ వెంటనే తనలో తానే సతమతమైపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం సుమ అందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. సుమ గారు, ఇదిగోండి ఈ టమాటా పచ్చడి స్వయంగా నేనే ఇంట్లో చేశాను. అవునా అమ్మా, రేణుక అక్కడ పెట్టు అని సుమ అంటూ ఉంటుంది. అంతలో బాలమణి రేణుకతో అసలేంటి, ఏం జరుగుతుంది? ఎలాగో అలా ఈ నిశ్చితార్థం అయితే అయ్యేలాగా చూసాము. అవునమ్మా, ఈ నిశ్చితార్థం అయితేనే కదా ఇక వీళ్ళిద్దరికీ ముడిపడిపోతే ఇక రాజుకు నాకు లైన్ క్లియర్ అవుతుంది కదా. అంతలో గౌతమ్ ఫోన్ చేస్తాడు. అబ్బబ్బబ్బా, వీడెందుకు ఫోన్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే రేణుక కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు గౌతమ్, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏంటి గౌతమ్, ఏం జరుగుతుంది? మీ ఇంట్లోనే రూపను పెట్టుకున్నావు, మరి నిశ్చితార్థం ఆగిపోయేలా చేస్తున్నావా రేణుక? గౌతమ్, నేను నిశ్చితార్థం ఆగిపోయేలా నేనన్ని ప్లాన్స్ చేశాను. నువ్వేం కంగారు పడకు. ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని నేనే మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్తాను, సరేనా? అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే, ఏంటి ఇక్కడ నిశ్చితార్థం జరగాలని చూస్తున్నావు, కానీ ఆ గౌతమ్ గాడికి మాత్రం నిశ్చితార్థం ఆపేస్తా అంటున్నావు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. అమ్మా, నేను చేసింది కరెక్ట్గా చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎలాగో అలా గౌతమ్ అయినా లేదంటే ఈ రాహులైనా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రూపాన్ని పెళ్లి చేసుకుంటే నాకు లైన్ క్లియర్ అవుతుంది. అందుకే ఈ వచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? గౌతమ్తో ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని చాలా రకాలుగా ఏర్పాట్లు చేశాను. చివరికి పెళ్లి చేయాలని కూడా ఎన్నో మోసాలు కూడా చేశాను, కానీ జరగలేదు. ఇప్పుడు ఈ రాహుల్తోనైనా జరుగుతుందేమో, అందుకే నా ఈ ప్రయాస అని రేణుక అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అందరికీ భోజనాలు పెట్టగానే అప్పుడు పంతులు గారు, అయ్యా, సమయం దగ్గర రాబోతుంది. సరే పంతులు గారు, సుమ పండ్లు, స్వీట్స్, పూలు అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టు సుమ అని చెప్పగానే, సరే బావగారు అని అంటూ వెంటనే తాంబూలానికి కావలసినవన్నీ కూడా సుమ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇక వెంటనే ఒకరికొకరు తాంబూలాన్ని మార్చుకుంటారు. అదంతా చూసిన రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, వీళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు, ఇక నెక్స్ట్ పెళ్ళి అనే విధంగా అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది రేణుక. ఇక మరోవైపు మాత్రం రూప ఏం చేయాలో అర్థం కాక లోపల చాలా బాధపడిపోతూ ఉంటుంది. నేను ఫోన్ చేయాలనుకుంటే కూడా రేణుక నా దగ్గరే ఉంది, నన్నే ఫాలో అవుతూ ఉంది. నేను ఫోన్ కూడా చేయలేకపోయాను. అసలు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి, నాకు అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం దీపక్కి ఫోన్ వస్తుంది. అమ్మ, విరూపాక్షి అత్త దగ్గర ఉన్న రౌడీలు ఫోన్ చేస్తున్నారు, త్వరగా లిఫ్ట్ చేసి మాట్లాడరా. సరే అమ్మా అని అంటూ వెంటనే బయటికి వచ్చి, చెప్పండ్రా అన్న, మీరు చెప్పిన ప్లేస్లోనే భద్రంగా దాచేసామన్నా. సరే, మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో విరూపాక్షిని మాత్రం నమ్మకండి, ఎందుకంటే ఆ ఇంటి నుండి ఎలాగైనా బయటికి వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లోనే ఉండండి, అర్థమవుతుంది కదా. ఒక్క కనుసైగలోనే మాయమవుతుంది. నేను చెప్పిన గెస్ట్ హౌస్కే తీసుకెళ్లారు కదా, తీసుకెళ్ళామన్నా ఎన్నో కష్టాలు పడి వారెన్నో చేసి విరూపాక్షి అత్తను ఇప్పుడు మనం బంధించేశాం. అలా అని మనం నమ్మకూడదు, అర్థమవుతుందా అని దీపక్ అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా మంతరం విని షాక్ అయిపోతుంది. అంటే విరూపాక్షిని బంధించింది దీపక్ బాబున, ఈ విషయం ఎలాగైనా
రాజన్నకు చెప్పాలి అనే విధంగా అంటూ వెంటనే మందారం పక్కకు వెళ్ళి రాజుకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మందారం. ఇక అదే సమయానికి సూర్యప్రతాప్ కూడా ఫోన్ కాల్ వస్తుంది. సూర్యప్రతాప్ బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అంతలో రాజు చూసి మందారం ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ వెంటనే హలో చెప్పు మందారం. అన్న విరూపాక్షి గారు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయిందన్న. విరూపాక్షి గారు గెస్ట్ హౌస్లో ఉన్నారని ఆయన మాట్లాడుతుంటే నేను విన్నానన్నా అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. సరే మందారం నేనిప్పుడే వెళ్తాను అనే విధంగా అంటూ వెంటనే కారాపేసి వెనక్కి తిప్పుకొని వెళ్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం ఈ మాటలన్నీ విన్న దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదంతా నువ్వేనా రాయబారం పంపించింది? ఇక నిన్ను బ్రతకనివ్వను. నువ్వు బ్రతికి ఉంటే ఇక మా పనుల్లో ఎప్పుడు అడ్డుగా వస్తూనే ఉంటావు అని ఈ విధంగా అనుకుంటూ అలా మందారం దగ్గరికి వెళ్తూ ఉంటే మందారం మాత్రం వెంటనే దీపక్ని నెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. విరూపాక్షి గారు ఎక్కడ ఉన్నారో చెప్పు, చెప్తావా లేదా? నేను చెప్పనే. నిన్ను చంపి నిన్ను ముందు పంపించేశాక ఆ తర్వాత విరూపాక్షినే పైకి పంపించేసేస్తాను. ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి చెక్క భజన చేసుకుంటూ ఉండండి అని దీపక్ అంటూ వెంటనే అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతలో రేయ్ మన కాలనీ వైపే మందారం పరిగెత్తుకుంటూ వస్తుందిరా, త్వరగా రండిరా. సరే అన్న అని అంటూ వెంటనే రౌడీలు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఎక్కడన్నా అదిగో అటుగా వెళ్ళిద్దిరా అని విధంగా అంటూ మందారాన్ని చంపడం కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతలో మందారం క్రింద పడుతుంది. ఇక దీపక్ వెంటనే కత్తి తీసి కడుపులో గట్టిగా పొడవగానే అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక నువ్వు చచ్చిపోతావే, ఇక నువ్వు బ్రతకవు అని విధంగా అంటూ వెంటనే మళ్ళీ దీపక్ పొడిసేసి ఇక ఏం తెలియనట్టు పదండి ఇక్కడ ఉంటే మొదటికి మోసం వస్తుంది అని అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అదే సమయానికి ఎలాగైనా ఈ విషయం రాజన్నకి చెప్పాలి అని అంటూ వెంటనే రాజుకు ఫోన్ చేయగానే అన్నా అని అనగానే చెప్పు మందారం ఏమైంది, ఎక్కడ ఉన్నావు అన్నా? నేను 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 పక్క గల్లీలో ఉన్నానన్నా అని విధంగా అంటూ ఫోన్ని క్రింద పడేయగానే ఏమైంది మందారానికి అని అంటూ రాజు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి మందారం చనిపోయి ఉంటుంది. ఇక వెంటనే మందారం మాత్రం ఆ కత్తిని తీస్తాడు. అప్పుడు వెంటనే దీపక్ కావాలని మీడియా వాళ్ళను రప్పించి ఆ విధంగా షూట్ చేసేలా చేస్తాడు. మందారం లే మందారం, మందారం లే అని రాజు అంటూ ఉంటే దీపక్ మాత్రం అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. మావయ్య మావయ్య ఏంట్రా మందారం చనిపోయింది మావయ్య, ఏంట్రా నువ్వేం చెప్తున్నావో నీకేనా అర్థమవుతుందా? మందారం చనిపోవడం ఏంటి? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా మావయ్య. ఆ రాజుగాడే నా భార్యను చంపేశాడు మావయ్య అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? ఆ రాజుగాడు చంపడం ఏంటి మందారాన్ని? కావాలంటే టీవీలో న్యూస్ వస్తుంది చూడండి మావయ్య అని విధంగా అంటూ వెంటనే న్యూస్ని ఓపెన్ చేయగానే మందారాన్ని చంపిన రాజు బులెటిన్ న్యూస్ అనే విధంగా అంటూ అలా న్యూస్లో ఆ వీడియో క్లిప్ని చూపిస్తూ ఉంటారు. ఆ వీడియో క్లిప్ని చూసిన రూప చాలా షాక్ అయిపోతుంది. అసలేంటి రాజు చంపడం ఏంటి? లేదు అలా లేదు నాన్న, రాజు చెయ్యడు. ఆపు రూప, అక్కడ సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉంటే చెయ్యలేదని ఎలా అంటావో అనే విధంగా అంటూ వెంటనే ప్రతాప్ కోపంగా వెళ్తూ ఉంటాడు. పదండి మావయ్య పదండి అని అంటూ వెంటనే అందరూ కూడా మందారం దగ్గరికి వెళ్తూ ఉంటే అంతలో రాజు మాత్రం లే మందారం లే అనే విధంగా అంటూ వెంటనే లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అంతలో సూర్యప్రతాప్ మాత్రం రాజు చెంప పగలకొట్టి క్రింద పడేస్తాడు. మందారం మందారం అని అరుస్తూ ఉంటే అప్పటికే మందారం ప్రాణాలు పోయి ఉంటాయి. మరి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.